హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ముందు వీడియోలో అయితే నేను లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నానో చెప్పాను కదా. ఇప్పుడైతే లంచ్ కోసం ఆ, పప్పన్నం వండుతున్నాను. పప్పన్నం అంటే కందిపప్పు, వైట్ రైస్ అయితే ముందుగా కడిగేసేసుకొని దాన్ని కుక్కర్లో పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేసే వరకు చేసుకుంటే మంచిగా రైసు పప్పు కూడా ఒకేసారి మంచిగా మిక్స్ అయిపోతుంది. ఈ టేస్ట్ నేతితో ఉడికిన టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఫుడ్ని మనం చాలా ప్లెజెంట్గా ఎక్కువ స్పైసెస్ లేకుండా తినాలి అనుకున్నప్పుడు అయితే ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇంకా మంచిది. ఇప్పుడైతే దీనికోసం నేను టమాటో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. మనం ముద్దపప్పు, వైట్ రైస్, పచ్చడి, నెయ్యి కామన్గా తింటూ ఉంటాం కదా. దాన్నే ఇప్పుడు నేను వేరువేరుగా కాకుండా పప్పుని, రైస్ని ఒకసారికి ఉడకబెట్టేసుకొని నెక్స్ట్ టమాటా పచ్చడి కోసం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటా వేసేసుకొని కొంచెం జీలకర్ర, చింతపండు వేసుకొని ఆయిల్లో మగ్గపెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం ఉప్పు, వెల్లుల్లి రెబ్బ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా లంచ్ కోసం అయితే టమాటా పచ్చడి, నెయ్యి, పప్పన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు మరి టేస్ట్ చూద్దామా. ప్లేట్లోకి అయితే పప్పన్నం పెట్టేసేసుకొని ఫస్ట్ అయితే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనము ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు అయితే కరెక్ట్గా కుక్ అయింది. పప్పు అయితే అలా మనకి బద్దలా కనిపిస్తుంది కానీ చాలా బాగా కుక్ అయింది, ఈక్వల్గా కుక్ అయింది అనమాట. ఇప్పుడైతే పచ్చడి అయితే యాడ్ చేసేసాను. రైస్కి యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఆహా ఎంత కమ్మగా ఉంటుంది. నిజంగా ఇంత ప్లెజెంట్ ఫుడ్ తినడం కోసం అయితే ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఇప్పుడైతే మేమైతే రెడీ టు ఈట్ లంచ్. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. మరి మీరు ఎటువంటి ఫుడ్ ఇష్టపడతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.